అందరికీ నమస్కారం. గత సార్వత్రిక ఎన్నికలు 2024 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనైనారు ఆ రిజల్ట్ని చూసి. ఎందుకంటే జనాలు అనుకునింది ఒకటి, ఈవీఎంలు ఇచ్చింది ఒకటి. జనాలు జనరంజకమైన పాలనకు ఓటేస్తే అవి మాయాజాలమై ఈవీఎం ఇంకొక రకంగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చెడ్డీ వేసుకునే చిన్నపిల్లోడు కాడి నుంచి మంచాన పడిన ముసలోడిని అడిగినా కూడా ఇదే విషయం చెప్తారు. ఆశ్చర్యం. ఎందుకంటే అంతకుముందు 2 చోట్ల పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వ్యక్తి, ఒక పార్టీ నాయకుడు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 కొట్టడం అనేది ఒక ఆశ్చర్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఎప్పుడూ లేదు ఆ ట్రాక్ రికార్డు. 134 135 అంత ఆ విధంగా రావడం అనేటువంటిది జనాలని ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరిలో ఒక జమీందారీ కుటుంబం ఉంటుంది. అందులో ఒక ముసలాయన చనిపోయే ముందు ఒక వీలునామా రాసిపోయి ఉంటాడు అనమాట. ఏమని, ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళకి ఆస్తులు నా ఆస్తులు దక్కుతాయి అని చెప్పి వీలునామా రాసిపోయి ఉంటాడనమాట. ఆ జమీందారీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ మావాడే 10th పాస్ కావాలా, మాకే ఆస్తి అంతా రావాలా అని చెప్పి ప్రయత్నాల్లో పడి ఉంటారనమాట. అందులో ఒకడు ఒక తెలివైనోడు ఉంటాడనమాట, అంటే విజనరీ. ఈయన ఏంటంటే సబ్జెక్ట్ పెద్దగా ఉండదు కానీ కన్నింగ్ మెంటాలిటీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఎలా చేసి రిజల్ట్ తెచ్చుకోవాలా అనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఏంటంటే యావరేజ్గానే పాస్ అయి ఉంటాడు అనమాట. ఎక్కడ చచ్చీసా ఒక ముక్కి మూలిగి ఆ ముందోని అనుకొని పట్టుకొని పాస్ మార్కులే వచ్చింటాయి. సో వీడేం చేస్తాడంటే, ఈసారి ఎట్లయినా కూడా ఆస్తి అంతా నాకే రావాలా, తర్వాత నా తదనంతరం మా పిల్లలే అనుభవించాలి ఈ ఆస్తిని అని చెప్పి ప్లాన్ వేసి ముందు వాడి ముందున్న వాళ్ళని వెనకున్న వాళ్ళతో మాట్లాడి, మీకు నా ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు సహాయం చేయండి ఎగ్జామ్ టైంలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాడనమాట. సో ఎగ్జామ్ అయితే వెళ్ళినారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్తో వెనక రోడ్తో ఒప్పందం అయితే కుదిరింది. అయినా కూడా వీడేంటంటే వాళ్ళ మీద డౌట్ అనమాట. సో అయినా కొన్ని ఎక్స్ట్రాగా వీడి వంతు ఒక చిట్టీలు కూడా పెట్టుకొని పోయినాడు. ఒకవేళ వాళ్ళు చూపించకపోతే చిట్టీలైనా కనీసం చూసి రాయొచ్చు అని చెప్పి. అక్కడ ప్రశ్నాపత్రంలో కింద 10 ప్రశ్నల్లో 8ంటికి సమాధానం రాయండి అని చెప్పి ఉంటుందన్నమాట. ముందు రోడ్ దగ్గర వెనక రోడ్ దగ్గర ఎట్లా కొట్ట తాయత్ర పడి ఆన్సర్లు అయితే కొన్ని రాసుకుంటాడు 8ంటికి. లక్కీగా వీడికి ఏంటంటే ఆ కింద ఉన్న మిగతా 2 క్వశ్చన్లో కూడా వీడున్న చిట్టీల్లో ఆన్సర్లు ఉంటాయి. సో వీడేం చేస్తాడంటే ఆ ఎక్స్ట్రా 2 కూడా రాసి పడేస్తాడనమాట. ఏముందిలే మనకు ఇంకా తిరుగు అన్నట్టు ఆ 2 కూడా రాసేసి ఎగ్జామ్ ఇచ్చి బయటికి వస్తాడు. ఇంటికి రాగానే అందరూ ఎలా రాసే ఎగ్జామ్ అంటే వీడికి అర్థం కాల. అంటే ముందోడు రాసి ఇప్పుడు సొంతంగా టాలెంట్ ఉండి రాసినవాడు అయితే కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తాడా నేను బాగా రాసినా అని చెప్పి. ఇప్పుడు పక్కనోడి మీద ఆధారపడి వచ్చి రాసినాడు కదా, అంత కాన్ఫిడెంట్గా చెప్పలేడు. సో మొగం బేలగా వేసుకొని అట్లే ఉన్నాడు అనమాట. సో వాళ్ళు కూడా ఏమోలే ఈసారి కూడా ఫెయిల్ ఏమోలే అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అనుకున్నారు. ఇంకా తీరా రిజల్ట్స్ వచ్చేసరికి వీడికి డిస్టింక్షన్లో రిజల్ట్ వచ్చేసింది అనమాట. డిస్టింక్షన్లో పాస్ అయిపోయినాడు. సో ఊర్లో అందరూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి అవాక్ అయిపోయినారనమాట. ఏంది వీడికి డిస్టింక్షన్ రావడం ఏంది, అసలు ఇంతకుముందు పాస్ కావడమే కష్టం ఉండింది, అట్లాంటిది ఇప్పుడు డిస్టింక్షన్లో పాస్ కావడం ఏందని చెప్పి ఊర్లో వాళ్ళందరూ ఒకటే గుసగుస. అచ్చం అలాంటిదే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిండేదనమాట. ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యావరేజ్ స్టూడెంటే. యావరేజ్ అంటే ఎప్పుడూ తన పొలిటికల్ కెరియర్లో ఏ రోజు కూడా సింగిల్గా పార్టీని రూల్ చేసినటువంటి దాఖలాలు లేవు ఇంతవరకు. 4 టైమ్స్లో ప్రతిసారి ఎవరో ఒకరితో కోalition పెట్టుకొనే అధికారంలోకి రావడం జరిగింది. అట్లా ఉన్న యావరేజ్ స్టూడెంటు ఈరోజు డిస్టింక్షన్లో పాస్ అయినాడంటే ఎవరు నమ్ముతారు? 164 సీట్లు. మీకు డౌట్ రావచ్చు, ఈసారి కూడా కోalition గవర్నమెంటే కదా, సింగిల్గా ఏం కాదు కదా, కోalition గవర్నమెంటే వచ్చి ఉంటుంది కదా. ఎంత కోalition గవర్నమెంట్ అయినా కూడా ఆయనకు 100 లేదా 110 అట్లాంటిది 164 వచ్చినాయి అంటేనే అక్కడ డౌట్ పడాల్సినటువంటి విషయం. ఒక యావరేజ్ స్టూడెంట్ ముక్కి ములిగి పాస్ అయ్యే స్టూడెంట్కి గోల్డ్ మెడల్ డిస్టింక్షన్లు వచ్చినాయంటేనే డౌట్ పడాల్సినటువంటి విషయం.
అలాంటిదే ఇప్పుడు జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇందాక మన మిత్రుడు నాగేంద్ర చెప్పిన విధంగా పరకాల ప్రభాకర్ గారు అర్థశాస్త్రవేత్త, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. కమ్యూనికేషన్ దానికి సంబంధించినటువంటి సంస్థని చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ ఉన్న సమయంలో సలహాదారుగా ఉండి ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తన ఈ 2 సంవత్సరాలు విశ్లేషణ చేసి తన గత 2024 రిజల్ట్ పైన ఒక పుస్తకాన్ని రాసి దాన్ని వైర్ వెబ్సైట్కి ఇస్తే వైర్ వెబ్సైట్ వాళ్ళు ఈరోజు ప్రచురించడం జరిగింది. అందులో ముఖ్యాంశాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మాకున్న డౌట్స్ ఏంటంటే, పొద్దున్న మామూలుగా రెగ్యులర్ టైంలో 7 గంటల నుంచి 5 గంటల వరకు 68% ఉంది. దాని తర్వాత 5 నుంచి 8 వరకు ఉన్న పర్సెంటేజ్ 0.08. దాని తర్వాత వచ్చిన పర్సెంటేజ్ మార్నింగ్కి వచ్చేదానికి ఓవరాల్గా నైట్కి నైట్ అంటే అవుట్ ఆఫ్ టైం రెగ్యులర్ టైంను పోలిస్తే 12.5% పెరిగింది. సో మాకున్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడికి ఎవరిని అలో చేయరు. అంటే ఆల్రెడీ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేసేదానికి హక్కు ఉంటుంది. కొత్తగా వచ్చి ఎవరు జాయిన్ అయ్యేదానికి లేదు. ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఉండలేక వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ 5 నుంచి 8 గంటల వరకు ఎందుకు అంత స్లోగా జరిగింది అంటే 0.08%. ఒక 3 గంటల టైంలో కేవలం అంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు పోలైంది. మళ్ళీ 8 తర్వాత 8 నుంచి మార్నింగ్ 2 గంటల వరకు ఎందుకు అంత ఫేజ్ అంత ఊపనుకుంది అంటే అంతవరకు లైన్లో ఉన్నారా లేరా, అంటే లైన్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత స్లోగా వెళ్ళినారు, తర్వాత ఎందుకు అంత పికప్ అయింది అనేదానికి ఒక డౌట్. సపోజ్ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఒలికిపోయి రాత్రి 5 గంటల నుంచి సాయంత్రం 5 నుంచి పొద్దున్న 2 గంటల వరకు వెయిట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతోనే వెయిట్ చేసినారని అనుకుందాం. అంటే ఆ 9 గంటలు వాళ్ళు నీరు ఆహారం ఏమి తీసుకోకుండా నిలబడి ఉంటే ఎలక్షన్ ఆ టైం అంతా సాఫీగా జరిగిండాల, ఎంత యూనిఫామ్గా. అంటే 5 నుంచి 8 వరకు ఒక తేడా ఉండదు, 8 నుంచి 2 వరకు ఆ తేడా అనేటువంటిది ఉండదు. అంటే లైన్ అనేది సాఫీగా జరగాలి. లేదు ఎలక్షన్ కమిషన్ ఏమైనా వాళ్ళకి భోజనాలు ఏమైనా ఏర్పాటు చేసింది అంటే లైన్లో ఇంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా అంటే ఆహారం లేకుండా ఆకలితో ఉన్నారని చెప్పి ఏమైనా అరేంజ్ చేసిందా? ఒకవేళ అరేంజ్ చేసింటే, ఎందుకంటే అది నెంబర్ చిన్న చితక నెంబర్ కాదు, ఏదో పాకెట్ మనీ పెట్టుకోవడానికి 52 లక్షల మంది లైన్లో ఉండిన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం 52 లక్షల మందికి యాన్ యావరేజ్ ఒక మనిషికి 50 రూపాయలు వేసుకున్నా కూడా దగ్గర 27 కోట్లు అవుతుంది ఖర్చు. అంటే 27 కోట్ల ఖర్చు ఎలక్షన్ కమిషన్ పెట్టుకునిందా? పెట్టుకుంటే దానికి ఏమైనా బిల్స్ ఏమైనా ఉన్నాయా? రీఎంబర్ చేసుకున్నటువంటి బిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా వీళ్ళు 3500 పోలింగ్ బూత్లలో ఈ విధంగా జరిగింది అని చెప్పినారు. ఏది డేటా మొత్తం 46,000 పోలింగ్ బూత్లకు గాను రాత్రి 2 గంటల వరకు జరిగిన పోలింగ్ బూతులు 3,500 అని చెప్పినారనమాట. ఆ 3,500 ఏ పోలింగ్ బూతులు అనే డేటా మాకు కావాలి. ఆ డేటా మాకు కావాలి. అక్కడ పనిచేసినటువంటి పోలింగ్ ఏజెంట్లు కానీ పోలింగ్ అధికారుల డేటా అనేటువంటిది మాకు కావాలి. మేము మా పార్టీ తరఫున ఎంక్వైరీ జరుపుతాం. ఇది నిజంగా జరిగిందా, 2 గంటల వరకు జరిగిందా అనేది అక్కడికి వచ్చినటువంటి ఆ 3,500 కేంద్రాల అడ్రస్లతో సహా మాకు ఇవ్వాలి. ఇంకొకటి, అది ఈవీఎంలే కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారమే ఓటింగ్ జరిగి ఉంటుంది కాబట్టి మార్నింగ్ 7 నుంచి 5 వరకు వచ్చిన రిజల్ట్ ఏ విధంగా ఉంది, 5 నుంచి 2 వరకు వచ్చిన రిజల్ట్ ఏమి, ఈ రెండింటి డిఫరెన్స్ మాకు కావాలి. అంటే రొటీన్ టైంలో జరిగినటువంటి రిజల్టు, అబ్నార్మల్ టైంలో జరిగిన రిజల్టు, అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి. అంటే అన్ని నియోజకవర్గాల్లో చేయడం కష్టం కాబట్టి నియోజకవర్గానికి ఒక 10 బూతులు ర్యాండమ్గా తీసుకొని వాటిని చెక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది అక్కడ రెగ్యులర్గా వేసే వాళ్ళు వేసినారో గుద్దుకున్నారో అనేది అక్కడ బయటపడుతుంది. ఇంకా సాయంత్రం 5 నుంచి 8 గంటల 2 గంటల వరకు వేసిన వాళ్ళల్లో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? ఎందుకంటే అర్ధరాత్రి 2 వరకు మహిళలు ఉండి వేసేంత పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేవు. మీరు డేటా ప్రకారం మీ సీసీ ఫుటేజ్ ప్రకారం మీరు ఎలాగో సీసీ ఫుటేజ్ ఇవ్వరని అర్థమైంది. మీ సీసీ ఫుటేజ్ మీరు చెక్ చేసి అక్కడ ఎంతమంది ఓట్లు వినియోగించుకున్నటువంటి మహిళలు ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఆ డేటా ఇస్తే మేము ఆ డేటా